శనివారం 16వ తేదీన జగిత్యాల జిల్లాలో సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన పెంపొందించడంతో పాటుగా పెండింగ్ కేసుల విచారణలు కలెక్టర్ సత్యప్రసాద్. శనివారం 16వ తేదీన అనగా రేపు జగిత్యాల జిల్లాలో సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన పెంపొందించడంతో పాటుగా పెండింగ్ కేసుల విచారణలు నిర్వహించనున్నారని రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ జి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఇతర సమాచార కమిషనర్లు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజా సమాచార అధికారులు, సహాయ ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉదయం 11 గంటలకు సమాచార హక్కు చట్టం అమలు విధానం, ప్రజలకు ఉన్న హక్కులు, దరఖాస్తుల స్వీకరణ, సమాధానాల సమయపాలన, అప్పీల్ విధానం తదితర అంశాలపై కమిషనర్లు వివరంగా అవగాహన కల్పించనున్నారని వివరించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ప్రజల నుండి వచ్చిన పెండింగ్ వినతులు, ఫిర్యాదులపై విచారణలు నిర్వహించబడతాయని కలెక్టర్ సత్యప్రసాద్ తన ప్రకటనలో వివరించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు బి సత్యప్రసాద్ శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సేవలను మరింత విస్తృతంగా ప్రజలకు అందించేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల జూన్ 15 వరకు కొనసాగనున్నట్లు వివరించారు. జిల్లాలోని ప్రజలు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సభ్యత్వ నమోదు చేసుకుని రెడ్ క్రాస్ సేవలకు సహకరించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్రీమతి బింగి సత్యమ్మ, జిల్లా కార్మిక శాఖ అధికారి సురేందర్తో పాటు జిల్లా పౌర సంబంధాల అధికారి పి నరేష్, కలెక్టర్ కార్యాలయం ఏవో కిషన్ మరియు రెవెన్యూ అధికారులు, వకీల్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపరింటెండెంట్ శ్రీమతి జ్యోతి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు సిర్సల శ్రీనివాస్ పాల్గొన్నారు. బదిలీపై వెళ్తున్న డీఎస్పీలకు ఎస్పీ సన్మానం, సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణ, పోలీసింగ్ కార్యక్రమాల అమలులో విశేష సేవలు అందించిన డీఎస్పీలు రఘుచందర్, శ్రీనివాసులు బదిలీపై వెళ్లనున్న సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బదిలీపై వెళ్లనున్న అధికారులకు జిల్లా ఎస్పీ శాల్వలు కప్పి జ్ఞాపకాలను అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో విధులు నిర్వహించిన కాలంలో అధికారులు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. పోలీస్ శాఖలో ప్రతి అధికారి తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ ప్రజల భద్రతకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్, డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, రఘుచందర్, శ్రీనివాస్, సిఏలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోలు, రవాణా మరియు మిల్లుల్లో లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు, రవాణా మరియు మిల్లుల్లో లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్లో జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు, ధర్మపురి నియోజకవర్గ స్థాయి అధికారులు మరియు రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ రైతులు విక్రయించిన ధాన్యం సకాలంలో మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిల్లుల వద్ద ఎక్కడా వాహనాలు ఎక్కువసేపు నిలిచిపోకుండా చూడాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మిల్లుల్లో లోడింగ్ మరియు అన్లోడింగ్ పనులు నిరంతరాయంగా కొనసాగించేలా మిల్లర్లు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతిరోజు కొనుగోలు, రవాణా, అన్లోడింగ్ ప్రక్రియలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న లారీలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా వేగంగా మిల్లులకు తరలించాలని పేర్కొన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, ఏ చిన్న నిర్లక్ష్యం చోటు చేసుకోకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఏవైనా సమస్యలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి త్వరగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు, ధర్మపురి నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు. జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మరియు రైస్ మిల్లులను ఆకస్మికంగా వెళ్లి పరిశీలించిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల సేకరణ, నిల్వలు మరియు మిల్లింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం ఉదయం 11:30 గంటల నుండి ధర్మపురి మండలం జైన రాజారాం గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను
దుబ్బలగూడెం గ్రామంలో మొక్కజొన్న గోదాం, అలాగే దమ్మనపేట గ్రామంలోని పరమేశ్వర రైస్ మిల్, ధనలక్ష్మి రైస్ మిల్లులను ఆకస్మికంగా వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యప్రసాద్ సంబంధిత అధికారులు మరియు యజమానులతో మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన వరి ధాన్యాన్ని మాయిశ్చరైజ్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ధాన్యం తూకం, నిల్వ మరియు రవాణా ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు. రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు వస్తున్న వరి ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్లోడ్ చేసిన వెంటనే లారీలను త్వరితగతిన పంపించాలని మిల్లులను ఆదేశించారు. ఈ పరిశీలనలో ఆయన వెంట జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్తో పాటు సివిల్ సప్లైస్ డిఎం జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్, సంబంధిత అధికారులు ఉన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా విద్యాశాఖ వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జిల్లా గ్రంథాలయ సంస్థ జగిత్యాల ఆధ్వర్యంలో గ్రంథాలయ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనపట్ల దినేష్తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి సమీళ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించి ఉత్తమ పాఠకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, స్థానిక కౌన్సిలర్ సుంకేటి మమత, ఎంఈఓ చంద్రకళ, లైబ్రేరియన్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.